లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నారాయణుని యొక్క నక్షత్రంతో మొదలవుతుంది శ్రావణ, కాబట్టి శ్రావణ మాసం అని చెప్తారు. ఎలాగా ఆయన్ని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉందంటారు? ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఈ రెండు వ్రతాలని ఎలా చేసుకోవాలంటారు? పుత్రద ఏకాదశి అనేది నాకు ఎక్కువ ఆసక్తిగా అనిపించింది. ఆ రోజు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రతి ఏకాదశి చాలా ముఖ్యమైనది. శ్రావణ మాసంలో చేయకూడని పనులంటూ ఉంటాయా ఏమైనా? అన్ని రోజులు ప్రత్యేకమే అండి శ్రావణ మాసంలో. చారుమతి కథ గురించి ఏమైనా చెప్తారా? ఒక ఊర్లో చారుమతి అనే అమ్మాయి ఉండేది. అలాంటి వాళ్ళని పిలవరు కదా ఇలాంటి వాటికి. పిలిచి అవమానించినట్టుగా అనిపిస్తది కదా, బాధగా వాళ్ళ మనసు అనిపిస్తది. నొచ్చుకోవడం ఎందుకు? దోషాలు తలెత్తే అవకాశం ఉంటుందా? జాతక దోషాలను నివారించడం సాధ్యమవుతుందా? 90% మనం తగ్గించవచ్చు. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడితే బాగుంటుంది? 9 నైవేద్యాలు పెట్టొచ్చండి. అసలు వరలక్ష్మి వ్రతాన్ని మామూలుగా ఇంట్లో ఎవరైనా ఎలా చేసుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో అమ్మవారితో పాటు శివకేశవులిద్దరికీ కూడా శ్రావణ మాసం ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతం, దాంతో పాటు ఎన్నో పండుగలు కూడా వస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయాలి, కొన్ని చేయకూడదు. అసలు శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి, చేయాల్సిన పనులేంటి, చేయకూడనివి ఏంటి అనేది చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ రజిత శ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజిత గారు. నమస్తే అండి. ముందుగా శ్రావణ మాసం విశిష్టత, ప్రాశస్త్యం, అసలు ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది ముఖ్యంగా మనకి శ్రీమన్నారాయణ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఆయన పేరు మీదుగా శ్రావణ మాసం అని వచ్చింది. ముఖ్యంగా జ్యోతిష్య పరంగా మనం తీసుకున్నట్లయితే మనకి చంద్రుడు శ్రావణ మాసం ఈ నక్షత్రంతో మొదలవుతాడు కాబట్టి శ్రావణ మాసం అని చెప్తారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలోకి దక్షిణాయనంలోకి ప్రవేశించి కర్కాటక రాశిలో ఉంటాడు ఈ శ్రావణ మాసం మొదలయ్యే టైంలో. అలా ఉండడం అనేది చాలా విశేషమైంది. అలాగే సగం మనకి శ్రావణ మాసం మొదటి 15 రోజులు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా యూనివర్స్లో కొన్ని ఎనర్జీస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. చాలా శుభప్రదంగా మనం ఏదైనా దానం, ధర్మం, పూజ, పునస్కారం ఇవి చేసినప్పుడు అవి మనకి త్వరగా సిద్ధించే టైం అనేది సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, సింహరాశిలో ఉన్నప్పుడు ఉంటుంది. అలాగే మనకి సాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వచ్చింది. ఆలాహలం వచ్చినప్పుడు అందరూ దేవతలు కూడా పరమశివుణ్ణి వేడుకుంటారు తాగమని. అలా అని వేడుకున్నప్పుడు అమ్మవారు తన మాంగళ్యం మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటారు. అప్పుడు ఆలాహలం అనేది పరమశివుడు తీసుకుంటాడు. అక్కడ గరళం ఏర్పడి ఆయనకి మంటగా ఉంటుంది కాబట్టి ఆ వేడిని తగ్గించడం గురించి చాలా ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలు ఎవరైతే పరమశివునికి పూజ చేస్తారో, అభిషేకం చేయడం కానీ, పంచామృత అభిషేకం, నీటితో అభిషేకం, ఏదైనా సరే పరమశివునికి సోమవారాలు అభిషేక ప్రియుడు కాబట్టి చేసినట్లయితే ఆయన వేడిని, గరళంలో ఉన్న వేడిని తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి అమ్మవారి కృప, స్వామివారి కృప రెండూ దక్కుతాయి. శ్రావణ మాసం అనేది హరిహరుల మాసం. ఇద్దరికి, నారాయణునికి ముఖ్యమే, శివునికి ముఖ్యమే. ఇలా ఇద్దరికి పూజలు చేసినప్పుడు మనకి ఇహలోకంలో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవచ్చు. అవన్నిటికీ బాగుంటుంది కాబట్టి శ్రావణ మాసంది ముఖ్యంగా నారాయణుని యొక్క నక్షత్రంతో మొదలవుతుంది శ్రావణ, కాబట్టి శ్రావణ మాసం అని చెప్తారు. ఓకే. అయితే ఈసారి కూడా శ్రావణ మాసం సోమవారంతోనే మొదలైంది. 5 సోమవారాలు వస్తున్నాయి కదా, 4 మంగళవారాలు వస్తున్నాయి, 4 శుక్రవారాలు వస్తున్నాయి. ఈసారి అసలు శ్రావణ మాసం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. అయితే సోమవారం మామూలుగా శివుడు అభిషేక ప్రియుడు.
ఆయనకి మామూలుగా నీళ్ళతో అభిషేకం చేసినా గాని ప్రసన్నం అయిపోతారు. మనం కోరుకున్న కోరికలు తీర్చేస్తారు బోళాశంకరుడు ఆయన. అవును. ఇంకా ఎలాగా ఆయన్ని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉందంటారు? ఎలాంటి పూజలు చేయాలి? ముఖ్యంగా శ్రావణ మాసంలో మనకి సూర్యుని గమనం అనేది ఆయన ఉండే రాశులు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకున్నాం కదండీ! ఇప్పుడు మన జీవన విధానం కూడా అలాగే ఉండాలి. అంటే కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళుగా అలా ఉంటే కంప్లీట్‌గా మానేసి వాళ్ళు నాన్ వెజ్ మానేయడము, అలాగే ఉపవాసాలు ఉండడము, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడము, అలాగే దైవ దర్శనాలు అంటే గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ ఈ నెల మొత్తం చేసినట్లయితే చాలా మంచిది. అలాగే ప్రత్యేకంగా సోమవారం తీసుకున్నట్టయితే, సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి ఏదైనా శివునికి అభిషేకం చేసుకొని, అలాగే శివునికి సంబంధించిన స్తోత్రాలు, చంద్రశేఖర అష్టకం కావచ్చు, శివ పంచాక్షరి కావచ్చు, ఏదైనా సరే శివునికి ప్రీతి పాత్రంగా మనం చదివినట్టయితే చాలా మనలో అంటే శివుడంటే మెయిన్‌గా ఆ రూపమే లింగ రూపమండి. ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఆయన ఇవ్వలేనిదేదీ లేదు. తీసుకోవడానికి మనకి పరిమితి ఉంటుందేమో కానీ ఆయన ఇవ్వలేనిదేదీ లేదు. ముఖ్యంగా మనలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలను తీసేయమని అడిగితే చాలు హ్మ్. ఆయనని. ఏ కోరికైనా ఆయన తీర్చగలడు. అలా సోమవారాలు అభిషేకం చేసుకోవడం ముఖ్యంగా చాలా మంచిది. ఇప్పుడు 5 సోమవారాలొస్తున్నాయి కాబట్టి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి, మన ఏదైనా కోరిక మీకేదన్నా చాలా రోజుల నుంచి అవ్వకుండా ఉంది. జాతకంలో దోషాల వల్ల కావచ్చు, మీ ప్రయత్న లోపాలు కావచ్చు, ఏదైనా సరే. అలా దోషాలేమైనా ఉన్నాయన్నప్పుడు అభిషేకము చేసుకోండి. అలాగే పెరుగన్నం నైవేద్యంగా పెట్టి భగవాన్ని పూజించడం వల్ల చాలా మీకు శుభ ఫలితాలు ఆ పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్టు అవుతాయి. అసలు శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మా మాసం అన్నట్టుగా. హ్మ్. అయితే మంగళగౌరి వ్రతం చేస్తారు. అలాగే మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కదా! హ్మ్. ఈ 2 వ్రతాలని ఎలా చేసుకోవాలంటారు? ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవికి మంగళగౌరి వ్రతం గురించి చెప్తారండి. మనకి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదువుకుంటూ మనమైనా చేసుకోవచ్చు. లేదంటే పంతులు గారిని పిలిచి ఇలాంటివి ఎప్పుడైనా సరే సద్బ్రాహ్మణుడిని పిలిచి చేసుకోవటం వల్ల హ్మ్. చాలా ఫలితం ఉంటుంది. అలాగే ఇందులో వాయనాలివ్వడమని ఇలా అంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఒక పంతులుని పిలిపించుకొని చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళగౌరి వ్రతం అనేది మన జాతకంలో కుజదోషాలుంటాయి. చాలా మందికి కుజదోషాలుంటాయి. రాహు దోషాలుంటాయి. రాహుకేతు దోషాలు. అలాగే ఇంకా ఏవైనా సరే ఎలాంటి దోషాలున్నా సరే ఆ మంగళవారం రోజు మంగళవారానికి అధిపతి కుజుడు. హుహు. కుజునికి ప్రీతికరంగా మంగళగౌరి అంటే అమ్మవారిని ప్రే చేసినట్లయితే కుజుని దోషాలు, రాహుకేతు దోషాలు అలా అన్నీ పోయి వాళ్ళకి దోష పరిహారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ముఖ్యంగా కొంతమంది కుజదోషం వల్ల హ్మ్. భార్యాభర్తల్లో ఎడబాటు అనేది ఉండడం, లేదంటే కొంచెం ఆయుష్‌కి సంబంధించిన దోషాలుండడం, అలాంటివి కూడా ఉంటాయి. ఎవరికైనా సరే పెళ్లి కాని వాళ్ళు కానీ, పెళ్లయిన వాళ్ళు కానీ, అలా ఎవరైనా సరే మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేయడం, లేదంటే వ్రతం అనేది కొంతమందికి వాళ్ళ ఆచారంగా వంశపారంపర్యంగా రావాలి. ఆనవాయితీ అంటాము. ఆనవాయితీ అంటారు. అలా ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఆ మంగళవారం గుడికెళ్ళి స్వామివారిని ఏదో రకంగా మనకి తోచినంతగా పూజ చేసుకొని, ఒక 5గురు ముత్తైదులకి వాయనం లేదంటే అవి ఇస్తారు. అలా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళవుతాయి. పిల్లలు ముఖ్యంగా కుజదోషం ఉన్నప్పుడు పిల్లలకి సంతాన దోషాలు, నాగదోషాలు ఇలాంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గూడా మంగళవారానికి కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి, సంతాన దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల సంతాన దోషాలు తగ్గిపోతాయి. వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే రాహుకేతు దోషాలు అవి కూడా చాలా వరకి తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి యూనివర్స్ అనేది ఒక ఎనర్జీతో ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా. సూర్యుని గమనం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకి సూర్యుని గమనం అనేది మన జీవితంలో అంటే యూనివర్స్ నుంచి మనం చాలా పాజిటివ్ ఎనర్జీని
తీసుకునే స్టేట్‌లో ఉంటాం. శ్రావణ మాసం అనేది మన పెద్దవాళ్ళు అలా ఆలోచించి, ఈ మాసం మొత్తము నియమాలతో పూజలు, పునస్కారాలు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదండీ! మనం అవును. ఏది చేసినా సామూహికంగా చేసుకుంటాము. హ్మ్. దానాలిప్పిస్తాము, వాయినాలిప్పిస్తాము, 10 మందిని పిలిచి భోజనాలు పెడతాము. ఇవన్నీ కూడా ఒక్క దేవునికే కాదు, పితృదేవతలకు సంబంధించిన పరిహారం కూడా అవుతుంది. అలా ఆ యూనివర్స్ నుంచి ఎనర్జీ అంతా మనకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతం గాని, సోమవారాలు శివాభిషేకం గాని అన్ని రోజులు ప్రత్యేకమే అండి శ్రావణ మాసంలో. కరెక్టే. అయితే ఈసారి శ్రావణ మాసంలో చాలా పండుగలొస్తున్నాయి కదా! హ్మ్. ఆ పండుగల ప్రాధాన్యత, విశిష్టతను కూడా తెలియజేయండి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి చాలా పండుగలుంటాయి. ఇప్పుడు సోమవారాలు అనుకున్నాం కదా! అవి కాకుండా అమావాస్య మొదలుకొని నాగుల చవితి ఉంటుంది. నాగుల హ్మ్. పంచమి ఉంటుంది. ఆహ్, ఏకాదశి, పుత్రద ఏకాదశి, హ్మ్. అలాగే ద్వాదశి మనకి నారాయణునికి సంబంధించి దామోదర ద్వాదశి అని చేస్తాము. అలాగే రాఖీ పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజే మనకి హయగ్రీవ స్వామి యొక్క జయంతి జరుపుకుంటారు. హ్మ్. అలాగే జంధ్యాల పౌర్ణమి అంటారు. ఎవరికైనా జంధ్యం వేసుకునే కొన్ని వర్గాలుంటాయి. వాళ్ళందరూ ఆ రోజు కొత్త జంధ్యాలు హ్మ్. మార్చుకుంటూ ఉంటారు. ఇలా ఈ మాసమంతా కూడా శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం వరకి ఖచ్చితంగా అన్ని రకాల పండుగలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటూ ఉంటుంది. హుహు. అయితే మీరు అన్న ఈ ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో హ్మ్. పుత్రద ఏకాదశి అనేది నాకెక్కువ ఆసక్తిగా అనిపించింది. ఆ ఓకే. రోజు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటారు? మనకి ముఖ్యంగా ఏకాదశులు 24 ఏకాదశులుంటాయండి. ప్రతి ఏకాదశి చాలా హ్మ్. ముఖ్యమైంది. కాకపోతే ఈ ఏకాదశి మనం పుత్రద ఏకాదశి అంటాం. హ్మ్. ఎవరికైనా సరే సంతానం కలగట్లేదు, చాలా ఇబ్బందవుతుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ, లేదా పుత్ర సంతానం హ్మ్. కొంతమందికి చాలా ఆశగా ఉంటుంది కదా! అవును. పుత్ర సంతానం గురించి అయినా సరే వాళ్ళు ఆ రోజు శ్రీమన్నారాయణుడిని పూజిస్తారు. అంటే ఉదయం అంతా ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, నారాయణుని యొక్క పూజ చేసుకోవడము అవన్నీ చేస్తారు. కటిక ఉపవాసం ఉండేవాళ్ళుంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. నెక్స్ట్ డే ద్వాదశి తిథి ఆహ్, ఉన్నప్పుడు గుళ్ళో పంతులు గారుంటారు గదా! హ్మ్. వాళ్ళకి స్వయం పాకం దానం చేసి అప్పుడు ఉపవాస విరమణ చేస్తారు. ఓకే. అలా ఆ రోజంతా ఏకాదశి మొత్తం కూడా విష్ణు భగవాన్ని పూజించడం, విష్ణు సహస్రనామాలు చదవడము వల్ల స్వామి అనుగ్రహం వల్ల చాలా మందికి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. హుహు. హ్మ్. ఇంకొకటేంటంటే ఆషాఢ మాసంలో మనం ఏ శుభకార్యాలు చెయ్యం. ఏ కార్యము తలపెట్టం గదా! హ్మ్. అందుకోసమే శ్రావణ మాసం కోసం మనమందరం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము. హ్మ్. శ్రావణ మాసం రాగానే పెళ్ళిళ్ళు, పేరంటాలు, హ్మ్. అసలిక వ్రతాలు, అటు శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, కొత్త హ్మ్. కార్యక్రమాలు మొదలుపెట్టడం ఇలాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. హ్మ్. కానీ శ్రావణ మాసంలో చేయకూడని పనులంటూ ఉంటాయా ఏమైనా? అంటే చేయకూడని ఏమి ఉండవండి. హ్మ్. అంతా అన్ని రకాలుగా ఇది శుభ ఫలితాలిచ్చేది కాబట్టి ప్రతి ఒక్కదానికి ఇది మనం మంచి చేసేదే. హ్మ్. చేయకూడనివంటే వ్యక్తిగతంగా మనం కొన్ని చేయకూడదు. హ్మ్. ఇలా మాంసాహారం తినడం గానీ, ఈ కొంతమంది మందు తాగడం అబ్బాయిలు అలాంటివి చేయడం గానీ, ఏదైనా జూదం ఆడడం కానీ, హుహు. అంటే దైవ సంబంధంగా ఇది యూనివర్స్ మనం చెప్పాం కదా! యూనివర్స్‌లో ఎనర్జీ అనేది హ్మ్. మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. హ్మ్. అప్పుడు మీరేదైనా జపం చేయడం, పూజ చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా బావుంటుంది. మీరిలా అంటే దాన్ని యూజ్ చేసుకోకపోతే పొద్దు పొద్దు దాటిన తర్వాత పడుకోవడం అంటారు కదా! హ్మ్. అలా 10 గంటల వరకు పడుకోవడము, హ్మ్. లేవకుండా ఉండడం, పూజలు చేయకపోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే మళ్ళీ హ్మ్. శ్రావణ మాసం దగ్గరకొచ్చేసరికి చారుమతి కథ అనేది ఎక్కువగా వస్తూ హ్మ్. ఉంటుంది. వినిపిస్తూ ఉంటుంది. చారుమతి అవును. కథ గురించి ఏమైనా చెప్తారా? చారుమతి కథ అంటే మనకి పూర్వం యాక్చువల్‌గా చారుమతి కథ అంటే చారు అంటే మంచి లక్షణాలు, సుగుణాలు హుహు. ఉన్నది అనే దాన్ని యూజ్ చేయడానికి చారు. హ్మ్. మతి అంటే మన గుణం. హ్మ్. అంత మంచి గుణాలున్న అమ్మాయి అని అర్థం. అక్కడ మనకి కథగా ఏం చెప్తారు అందరికి సామాన్యులకి అర్థం కావడానికి హ్మ్. ఒకానొక ఊర్లో చారుమతి అనే అమ్మాయి ఉండేది. హ్మ్. ఆవిడ భర్తని చాలా ప్రేమగా చూసుకునేది. అత్తమామల్ని ప్రేమగా చూసుకునేది. అలా అన్ని రకాలు భక్తిగా ఉండేది. అలా ఉంటూ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారు ఆమెకు కలలో వచ్చి, ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తారు. హ్మ్. వరలక్ష్మి వ్రతం మీరొక్కరే చేసుకోవడం కాదు, అందరికి మీకు తెలిసిన వాళ్ళందరిని పిలిచి సామూహికంగా
అమ్మవారు పూజా విధానం అంతా చెప్పి చేపిస్తారు. అలా మంచి లక్షణాలు కలుగుతాయి. మనలో ఎప్పుడైనా దైవత్వం నమ్మినా, భక్తిగా ఉన్నా మనం సాత్వికంగా ఉంటాం. అలాంటి మంచి గుణాలే మనలో ఉంటాయి. హ్మ్. ఎవరు దైవానికి దగ్గర కావాలి అనుకున్నా కూడా చారుమతిలాగా అంటే అంత మంచి గుణాలతో, అంత మంచి మతితో ఉంటే హ్మ్. మీకన్నీ సిద్ధిస్తాయని చెప్పడానికి చారుమతి కథను తీసుకుంటారు. అందులో ఇంకో అర్థం కూడా అండి. సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేస్తది. హ్మ్. అంటే సామూహికంగా చేసినప్పుడు అందరికీ ఆ ఫలితం వస్తూ ఉంటుంది. వాయనాలివ్వడము అవన్నీ ఉంటాయి గదా! అలా. అందరూ కలిసి చేసుకోవాలి అనేది అక్కడ ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. అయితే శ్రావణ మాసం అనగానే మనం వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అసలు ఒకటే హడావిడి, హడావిడి. హ్మ్. వాయినాలకి పిలుస్తూ ఉంటారు. అవును. సౌభాగ్యవతిని అలాగే మళ్ళీ తాంబూలం తీసుకోవడానికి రమ్మంటూ ఉంటారు. హ్మ్. అయితే ఇక్కడ మళ్ళీ మనలాంటి లేడీసే తీసుకోవాలి. లేదు వితంతువులు తీసుకోకూడదు. అలాంటి వాళ్ళని పిలవరు కదా! ఇలాంటి వాటికి. అవునండి. ఇలా పూర్వ ఏమంటారు సువాసినులు మీరు? కొంచెం హ్మ్. అంటే ఇక్కడ మనం బొట్టు, పసుపు అంటే పంచమాంగల్యాలు అక్కడ పిలిచినప్పుడు బొట్టు పెడతాము, పసుపు హ్మ్. పెడతాము, గాజులిస్తాము. అలా మనం పుణ్యశ్రీ వాళ్ళని హ్మ్. పిలిచినట్లయితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. హ్మ్. అదే పూర్వ సువాసినులు పిలిచామనుకోండి వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది గదా! మేమివన్నీ పెట్టుకోలేకపోతున్నాము అని వాళ్ళ మనసు బాధపడుతుందని పిలవద్దంటారు కానీ, ఆ! వాళ్ళకి అర్హత లేదని కాదు. కదా! ఎందుకంటే హ్మ్. చాలా మంది మహిళల్లో ఈ చర్చ జరుగుతోంది. ఈ అంతర్మథనం జరుగుతోంది. హ్మ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళే వీటి మీద క్లారిటీ ఇవ్వాలి. హ్మ్. అంటే పిలిచే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు, వచ్చే వాళ్ళకి లేనప్పుడు ఆ! ఇది ధర్మపరంగా, శాస్త్ర ప్రకారంగా అయితే తప్పేం లేదు కదా! తప్పేమీ లేదండి. పూర్వ సువాసన ఇప్పుడు నాకు హ్మ్. ఏదైనా మీరిచ్చినప్పుడు నేను తీసుకునే అర్హత నాకుంది. నాకు హ్యాపీగా అనిపిస్తది. హ్మ్. ఇంకొకరికి తీసుకునే అర్హత లేదనుకోండి, పిలిచి అవమానించినట్టుగా అనిపిస్తది కదా! వాళ్ళ బాధగా మనసు అనిపిస్తది. నొచ్చుకోవడం ఎందుకు? ఆ! అలా అని దూరం పెట్టమన్నారు కానీ, అదేమి ఏ శాస్త్రంలోనూ పూర్వ సువాసినులు పిలవకూడదు, వితంతువులు రాకూడదు, ఇది హుహు. చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు. హ్మ్. అలా ఎవరు చెప్పలేదు. ఒకరిని బాధ పెట్టడం అనేది మన మన ఉద్దేశ్యం కాదు. హ్మ్. మన ధర్మం ఉద్దేశ్యం కాదు. అలా కొంతమంది లైట్‌గా తీసుకుంటారు. కొంతమంది బాగా హర్ట్ అవుతారు. కరెక్టే. ఆ! అలా బాధ పెట్టకూడదు అంతే. అవును. మీరెంతో మంది జాతకాలు చూస్తూ ఉంటారు కదా! హ్మ్. తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి వైధవ్యం గావచ్చు, అవును. ఇలాంటివేవో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా! హ్మ్. కానీ ఎందుకంటే మన హిందూ మతం అనే దాంట్లో నిజంగా బొట్టు అనేది పూలు పెట్టుకోకూడదు. సరే నల్ల పూసల్లాంటివి, మంగళసూత్రం లాంటివంటే అవి పెళ్లితో వచ్చినవి, మెట్టెల్లాంటివి తీసేస్తారు. హ్మ్. కానీ ఒక మనిషిగా, ఒక ఆడపిల్లగా ఒక హక్కు కదా పువ్వులు అనేవి, బొట్టనేది. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేనిప్పుడు సడెన్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఓకే. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరేమంటారు? అంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఎవరు అలా చెప్పలేదు. చెప్పలేదు. ఎక్కడా చెప్పలేదు. హ్మ్. ఇప్పుడు మనమున్ ఇప్పుడున్న సొసైటీ వదిలేస్తే ఆ కాలంలో వాళ్ళు ఉన్న కాలంలో ఏంటండి, అప్పుడు జనరల్‌గా అంటే ఎవరైనా అబ్బాయిలు వాళ్ళని తప్పుగా చూడొచ్చు. హుహు. వాళ్ళ పైన ఆశ పడొచ్చు. అది వాళ్ళకిబ్బందవుతది. హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకిబ్బందవుతది గాబట్టి, వాళ్ళకంటూ ఒక స్పెషల్‌గా ఇవేవి లేకపోతే వీళ్ళు పూర్వ సువాసినులు. హ్మ్. ఇలా కొప్పేసుకుంటే వాళ్ళు సువాసినులు. హుహు. ఆడపిల్లలకొకలాగా అలా కొన్ని ఆచారాలుండేవి. హ్మ్. తప్పకుండా బొట్టు తీసేయాలి, పువ్వులు తీసేయాలి. అది ఏంటంటే మనం మన ఇప్పుడు హస్బెండ్ అంటే అంటే హ్మ్. ఆడపిల్ల అంటే మనం మన హస్బెండ్‌కి మాత్రమే అందంగా అవును. కనిపించాలనుకుంటాం. హ్మ్. ఎవరికైనా అది సహజంగా మనం రెడీ ఎందుకవుతామంటే పెళ్లి తర్వాత భర్త చూస్తాడు. వాళ్ళ అవును. గురించని రెడీ అవుతాం. ఎవరు చూసడానికి లేరు కదా ఇప్పుడు. హ్మ్. అని వాళ్ళ మీద ప్రేమతో మనకి మనం వదిలేస్తాం తప్ప ఎవరు వదిలేయమని చెప్పలేదు. హ్మ్. అది మన సంరక్షణ గురించి. ఓకే. వీళ్ళు ఇలా పూర్వ సువాసినులు కాబట్టి హుహు. వీళ్ళని గౌరవంగానే చూడాలి గానీ ఆశగా చూడకూడదు అనేది హ్మ్. ఒకటి. మన భర్తనే లేనప్పుడు అలా ఎందుకు మనం రెడీ అయ్యి ఇంకెవరు చూస్తారు? అదంతా బాగోదు కదా! అని మనకు మనంగా వదిలేసేవే తప్ప ఎక్కడా మనకి వదిలేయమని చెప్పలేదు. శాస్త్రం, ధర్మం అసలు చెప్పలేదు. ఎక్కడా మనలో చెప్పలేదు. మనం క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ నిజంగా. ఆ! తెలుసు ఎదుటి వాళ్ళు బాధపడతారు. నిన్న మొన్నటి వరకు మనతో ఉన్నవాళ్ళు మనలాంటి సౌభాగ్యవతులే వీళ్ళు అని హ్మ్. తెలిసినా గాని
చాలా మంది తోటి ఆడవాళ్లే ఎక్కువ ఇలా చేస్తూ అదే ఉంటారు పంచ అనేది కూడా. మాంగళ్యాలు అంటే ఉమ్, మనం హస్బెండ్ ఉంటేనే ఇవన్నీ ధరిస్తాము ఉమ్, అనేది ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆయన మీద గౌరవంతో తీసేసేదే తప్ప కంప్లీట్ గా నువ్వు తీసేయని ఎవరు తీసేయలేదు. కరెక్టే. ఆ అవును. ఆ. అది. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ రజిత గారు. ఇప్పుడు శ్రావణ మాసం కదా, బంగారం సీజన్ అన్నమాట. ఉమ్, అసలు అంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే, అలాగే పవిత్రమైనది. ఉమ్. అయితే ఈ వారం రోజు బంగారం కొంటే బాగుంటది, ఆ వారంలో వెండి కొంటే బాగుంటది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవునండి. ఇప్పుడు మనం బంగారం అనేది గురువుకి సంబంధించిన వస్తువుగా చూస్తాము. అలాంటప్పుడు మనం గురువారం ఉన్నప్పుడు కానీ, ఉమ్, లేదంటే మనకి రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం ఉంది. ఉమ్, చాలా అలభ్యమైన డే అన్నమాట. అలా ఆదివారము అమావాస్య రావడము చాలా స్పెషల్. సేమ్ టైమ్‌లో పుష్యమి నక్షత్రం రావడం కూడా స్పెషల్. ఉహుం. ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు గానీ, ఓకే. ఇలా వచ్చినప్పుడు గానీ, గురువారం కొనడం గానీ ఉమ్, చేస్తే శుక్రవారం గూడా కొనుక్కోవచ్చు. ఉహుహుహు. అలా గురువారం, కొనుక్కోవచ్చు. శుక్రవారం కొంటే మంచిది బంగారం. మంచిది. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అయితే ఇంకొక క్వెషన్ అండి. మీరు చాలా మంది జాతకాలు చూస్తూ ఉంటారు గదా! కొంత ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు. అవును. అయితే ముందే తెలుసుకొని కొంత పరిష్కారాలను ముందే చెప్పడం వల్ల జాతక దోషాలను నివారించడం సాధ్యమవుతుందా? ఆ! అంటే ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ప్రారబ్ధ కర్మలు, హ్మ్. వాళ్ళు ఇప్పుడు చేసుకునే కర్మలు, వాళ్ళ తల్లిదండ్రుల కర్మలు ఇలా ఉంటాయండి. కొంతమందికి అంటే ఒక 90% హ్మ్. మనం తగ్గించొచ్చు. లేదా హ్మ్. తప్పించొచ్చు. ఇప్పుడు ఈ పరిహారాలున్నవందుకే. ఇప్పుడు మంగళగౌరి వ్రతం చేయించామనుకోండి, అమ్మాయికి ఏదన్నా జాతకంలో భర్తకు సంబంధించిన దోషం హ్మ్. ఉంది. అలాంటివి తగ్గిపోతాయి. హుహు. పరిహారాలతో చాలా వరకి తగ్గించొచ్చు. ఇంకా కొంతమందికి బలమైన ప్రారబ్ధ కర్మ ఉంటది. వాళ్ళనేం చేయలేం. అంతే. ఆ! ఏ హ్మ్. పరిష్కారాలు గూడా ఇగ వాటిని చేయలేం. అదేలెండి. అవునవును. హ్మ్. అయితే ఇంకొకటేంటంటే చాలా మంది వరలక్ష్మి వ్రతం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కదా! హ్మ్. మామూలుగా ఇంట్లో ఎలా అంటే చాలా మంది చీర కొనుక్కుంటారు, కాసు కొనుక్కుంటారు, ఏదన్నా ఇంకా బంగారం వస్తువు కొని అమ్మవారికి వేస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది కలశం పెట్టి చేసుకుంటూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని మామూలుగా ఇంట్లో ఎవరైనా ఎలా చేసుకోవచ్చంటారు? వర అంటే శ్రేష్టమైనది. హుహు. లక్ష్మి అంటే అమ్మవారు. హ్మ్. నీకు శ్రేష్టమైన అమ్మవారిని నువ్వు పూజిస్తున్నావు. హ్మ్. అది ఎలా అంటే సామూహికంగా హ్మ్. పూజించడం అనేది చాలా శ్రేష్టమండి. ఏదైనా గుడిలో కానీ అలా సామూహికంగా చేయడం చాలా మంచిది. ఇంట్లో చేసినప్పుడు ఇలాంటి వ్రతాలు, హోమాలు ఇలా ఏదైనా సరే హ్మ్. మనం పంతులు గారి సమక్షంలో చేయడం అనేది చాలా హుహు. మంచిది. బ్రాహ్మణులు మనకి వాళ్ళకి వేద ఉచ్చారణ అవును. ఉంటుంది. వాళ్ళు కరెక్ట్‌గా చేయిస్తారు. హ్మ్. అవన్నీ బావుంటాయి. మనకు మనం చేసుకోవడం కంటే అవును. కూడా వాళ్ళతో చేపిచ్చుకున్నప్పుడు ఏ తప్పు లేకుండా చేస్తాము కరెక్ట్‌గా. హ్మ్. అందరిని పిలుచుకొని చక్కగా పంతులు గారితో చేసుకుంటే చాలా శుభం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అమ్మవారి అనుగ్రహం అంతా మీకు రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంటే అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చు కదా! పంతులు గారిని పిలిచి అలాగా హ్మ్. మళ్ళీ. అలాంటివి కూడా ఉంటాయి. అలాంటప్పుడు సామూహికంగా చేసుకోవడం మంచిదండి. ఏదైనా గుడిలో హ్మ్. మనకి ఎలాగో చేస్తూ ఉంటారు. అవును. అలా సామూహికంగా చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో ఇది కూడా అమ్మవారి జీవన ఉపాధి కూడా. బ్రాహ్మిన్స్‌కి హుహు. మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు అవును. బతుకుతున్నారని కాదు. హ్మ్. అది ఒక జీవన ఉపాధి. హ్మ్. మన ధర్మం కూడా ఏదైనా ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అక్కడ నామాలు చదవడం గానీ, మంత్రాలు చదవడం గానీ, వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారు కాబట్టి హ్మ్. వాళ్ళతో చేపిస్తే మంచిది. ఇలాంటి పూజలు, నోములు, వ్రతాలు ఏమైనా జరుగుతున్నప్పుడు హ్మ్. దోషాలు తలెత్తే అవకాశం ఉంటదా? మరి దేవుళ్ళు మళ్ళీ వాటిని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారా? ఎలా చేయాలి? ఏం దోషాలు, చేయాలి? దోషాలు ప్రతి తప్పులేమన్నా పనిలో దొర్లుతూ అవుతూ ఉంటాయిగా ఉంటాయి పొరపాట్లు. కదండీ! హ్మ్. అందుకే మనం పూజ చేసేటప్పుడే ఏదైనా తప్పుంటే క్షమించండి అని అందులో ఒక మంత్రం కూడా ఉంటది. అవును. తెలిసి గాని, తెలియక గాని నేనేదైనా తప్పు హ్మ్. చేసుంటే క్షమించండి అనేది ఒకటి మనం ముందే మంత్ర రూపంలో కూడా చదివేస్తాం. ఓకే. అవి తెలిసైతే చెయ్యం కదా! తెలియక అవును. చేస్తాం కాబట్టి అవి ఏది దోషాలుగా పరిగణించం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడితే బావుంటుంది? మనకి 9 రోజులకి 9 నైవేద్యాలు ఇలా మనం ఈ నెలంతా మనం అమ్మవారికి హ్మ్. ముఖ్యంగా నవరాత్రుల్లో ఏవైతే చేస్తామో, అలా 9 నైవేద్యాలు పెట్టొచ్చండి. అంటే పులిహోర, దద్దోజనం, స్వీట్ హ్మ్. చక్కెర పొంగలి ఇలా 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టొచ్చు. హుహు. హ్మ్. అంటే మన ఇంట్లో ఏదన్నా పండు, ఆ! ఫలం లాంటివి ఏదైనా. కూడా ఇంక ఎలాగో నైవేద్యంగా. వరలక్ష్మి వ్రతం అంటే మనం మంచిగానే చేసుకుంటాం హ్మ్. కాబట్టి, అప్పుడు దాదాపుగా 9 రకాల నైవేద్యాలు, పండ్లు అవన్నీ పెడుతూ ఉంటాము. కరెక్టేనండి. ఏది పెట్టినా, పెట్టకపోయినా మన మనసనేది అక్కడ పెట్టి చేసిన అమ్మవారి యెస్. అనుగ్రహం ఉంటుందండి.
నిజమే. చెప్పారు. ఏది హ్మ్. పెట్టినా, పెట్టకపోయినా మన మనస్సుని దేవుడి మీద లగ్నం భక్తిగా చేస్తే లగ్నం చేస్తే ఆ! చాలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే, ఎంతో పవిత్రమైనది కదా! అయితే సోమవారం ఏం చేయాలంటారు? మంగళవారం, బుధవారం ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క పూజ గాని, నోము ఇంకేదన్నా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి? ఫలితాలేంటి? ఇప్పుడు మనకి ఈ మాసం మొత్తం కూడా మనకి యూనివర్స్ ఎనర్జీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. హుహు. అలా ఉన్నప్పుడు ఆదివారం సూర్య భగవానుని ఆరాధన చేయడము, సోమవారం శివునికి సంబంధించిన ఆరాధన చేయడము, అభిషేకాలు చేసుకోవడము, మంగళవారం మంగళగౌరి అమ్మవారి వ్రతం చేసుకోవడము, ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరంగా పూజ చేసి విష్ణు సహస్రనామాలు చేయడము, గురువారం గురువుకి సంబంధించి లేదా హయగ్రీవ స్వామికి సంబంధించిన మంత్రం చదువుకోవడము, శుక్రవారం వరలక్ష్మి వ్రతము, అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవడము, లలిత సహస్రనామాలు చదవడము, శనివారము మనకి హనుమాన్‌కి సంబంధించిన ప్రేయర్స్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇంకా మనం ప్రతిరోజు ఒక్కొక్కరికి సంబంధించినయి అయినా చేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్ట దైవ ఆరాధనే 7 డేస్ ఈ నెల మొత్తం చేసుకున్నా కూడా మంచి ఫలితాలుంటాయి. అంటే ప్రత్యేకంగా కూర్చొని పూజ, నోము అని కాకపోయినా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా గుడికెళ్ళి హ్మ్. దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఆ! ఇంట్లో చేసుకున్నా కూడా దాని ఫలితం ఉంటుందా? ఉంటుందండి. ఇంట్లో చేసినా ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఈ మాసంలో మనం ఎవరైనా నాన్ వెజ్ తినే అలవాటుంటే వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఓకే. ఆహాహా! రజిత గారు మీరెంతో మంది జాతకాలని చూస్తూ ఉంటారు కదా! అందులో జాతక దోషాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకెక్కువగా వినిపించేవి కుజ దోషం, రాహుకేతు దోషం, అలాగే కాలసర్ప దోషం. హ్మ్. అయితే వీటికి చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా! వీటి నివారణ ఎలా? ఈ దోష నివారణ ఎలా చేస్తూ ఉంటారు? మీకుగా ఈ దోషాలు ఉన్నాయని ఎవరన్నా చెప్పినప్పుడు, హ్మ్. ఈ మాసం మొత్తం కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. లేదంటే మంగళవారాలు గుడికెళ్ళి రావి చెట్టు కింద దీపం పెట్టి, బెల్లం నైవేద్యంగా పెట్టి, ఒక 11 ప్రదక్షిణ చేయడము. మంగళవారాలు ముఖ్యంగా ఉపవాసం ఉండడము. హుహు. ఇలా చేసినట్లయితే మన జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, అలాగే కుజ దోషము ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే ప్రత్యేకంగా గుడికి వెళ్లి మాత్రం చేయాల్సిన పూజలే ఇవన్నీ. అవునండి. అంటే దోషం ఉన్న వాళ్ళే చేయాలా? లేదంటే వాళ్ళ పేరెంట్స్, అక్క, ఎవ్వరైనా చెల్లెళ్ళు చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఎవ్వరైనా చెయ్యొచ్చు. ఎ కాకపోతే మనం హ్మ్. తింటే మన కడుపు నిండుతుంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా! అవును. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇంకాస్త కరెక్టే. ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే నేను గూడా చూసాను. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సొచ్చిందంటే, మా బంధువర్గంలో వాళ్ళ కొడుక్కి ఇలాగ దోషాలు కొన్ని ఉండే అన్నమాట. హ్మ్. అయితే ఎలాగో చెప్పినా కొడుకు చేయడా అని చెప్పేసి, తల్లి చేసిన ఆ ఫలితం దక్కుతుంది అని చెప్పి, ఆ! అంటే 20 వారాలు, 21 వారాలు ఇలాంటి కొన్ని పూజలుంటాయి గదా! అలాంటివి చెప్పారు. అంటే కొన్ని దోషాలకు అలాంటి ఏమన్నా అవకాశం అదే ఉంటుందా? అండి. చెయ్యొచ్చు కానీ వ్యక్తిగతంగా మనకి మనం చేస్తే దాని రిజల్ట్ అనేది బావుంటుంది. ఓకే. ఇక చెయ్యలేని వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ అయినా అంటే చెయ్యొచ్చు. నమ్మకాన్ని బట్టి గూడా ఉంటుంది నమ్మకాన్ని కాబట్టే, బట్టి. ఆ హ్మ్. వ్యక్తికి నమ్మకం లేకపోవచ్చు. పేరెంట్స్ నమ్మొచ్చు. చూస్తూ నమ్మొచ్చు. వదిలేయలేరు తెలిసి. ఆ! అలా. దానివల్ల ఆహా! అలా చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. సరే ఈ అండి. అన్నిటికి ఈ మాసం చాలా శ్రేష్టమండి. ఏది కావాలనుకున్నా, మీ కోరిక ఉన్నా, లేకపోయినా హ్మ్. భగవత్ ఆరాధన చేసినప్పుడు అవన్నీ మీ కోరికలు నెరవేరుతాయి. లేదా మీకు మంచి మీ హ్మ్. పుణ్య ఫలితం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. థాంక్ యూ రజిత గారు. శ్రావణ మాసం గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు. థాంక్ యూ సో మచ్. ఓకే అండి.